1,00,000 ఫ్యామిలీస్కు మాత్రమే ఇది లబ్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష. పని ఎక్కువగా ఉన్న వ్యవసాయ కాలంలో ప్రత్యామ్నాయ నైపుణ్యం లేని వేతన ఉపాధి కొరత కారణంగా భూమి లేని కార్మికులకు మరి కూలీ రేట్ల గురించి ఎక్కువ తక్కువ అడిగే శక్తి కూడా ఈ 60 రోజులు పని దినాలు లేకపోవడంతో బేరం ఆడే శక్తిని కూడా కోల్పోతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ కేటాయింపు కారణంగా వేతన ఉపాధి లభ్యంగా లేని కారణంగా పట్టణ ప్రాంతాలకు మరి నిస్సాయ స్థితిలో వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామీణ ఇండ్లకు ప్రయోజనం కల్పించే వేతన సమగ్ర పనుల నుండి జీరాంజీ కింద వేతన సమగ్ర పనుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఆధారిత పనులను కల్పించే దిశగా దృష్టిని మరల్చడమైంది అధ్యక్ష. సాంకేతికతపై ఆధారపడడం పెరిగినందున పథకాన్ని పొందడంలో వేతనం కోరే వారిని మినహాయించడానికి దారితీస్తుంది అధ్యక్ష. ఇది ఈరోజు మరి ఎంతో గంభీరమైనటువంటి సమస్య. కోట్లాది మంది దేశవ్యాప్తంగా మరి ఇలాంటి మార్పులను వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పేరు మార్పుతో సహా మరి రాష్ట్రాల మీద మొత్తం భారాన్ని వేసినటువంటి పరిస్థితి మనకు. లాస్ట్ ఇయర్ చూస్తే వేతనాలలో కానీ పని కల్పించడంలో కానీ రాష్ట్రాల మీద ఎలాంటి భారం లేదు అధ్యక్ష. 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద. కానీ ఈరోజు కొత్త చట్టం చూసినప్పుడు పేరు 125 రోజులు పెరిగినట్టుగానే ఉంది. కానీ అందులో 60-40 రేషియో పెట్టిన తర్వాత ఒక్కరోజు కూడా మన మీద భారం ఉండేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు 50 రోజులు మనమే పని కల్పించాలి. దాంట్లో మరి 40% అన్ని రకాలుగా భారాన్ని ఆర్థిక భారాన్ని మీరే మోయాలి అని కేంద్రం తెచ్చుకొచ్చినటువంటి నూతన చట్టంలో ఉంది అధ్యక్ష. అందుకనే ఈరోజు అందరూ సభ్యులు రాజకీయాలకు అతీతంగా పేదలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి చర్చకు మరి ఆమోద ముద్ర వేసి పాత చట్టాన్ని అదేవిధంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయుడు తన జీవితాన్ని దారబోసి ఎలాంటి స్వార్థం లేకుండా ఒంటి మీద సరైనటువంటి మరి అంగి కూడా వేసుకోకుండా సేవ చేసినటువంటి మహాత్ముని పేరును కొనసాగించాలని ఈరోజు మీ ముందు చర్చకు పెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ విజయ రమణారావు గారు. అధ్యక్ష నమస్కారం.